హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు పైన అయితే ఇంట్రెస్టింగ్ బస్ ఏర్పడింది. అసలు ఇంట్రెస్టింగ్ అది ఏంటి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన త్రివిక్రమ్ మరియు మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్యలో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను వచ్చేసరికి ఆసిని ఆర్కే క్రియేషన్ మరియు గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ సినిమా సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే ప్రజెంట్ మాత్రం అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే గుంటూరు కారం అనుకున్నంత స్థాయిలో కాలేకపోయింది. ఎబో యావరేజ్తో దూసుకొని పోతుంది. కలెక్షన్ల పరంగా మాత్రం అయితే మంచిగానే వస్తున్నాయి. స్టోరీ పరంగా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ కలెక్షన్ల పరంగా మాత్రం అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చేసరికి ప్రజెంట్ మాత్రం అయితే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్నాడు. పుష్ప 2 ఇప్పుడు ప్రజెంట్ మాత్రమైతే షూటింగ్ జరుపుకుంటుంది. పుష్ప 2 నుంచి అయితే అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. పోస్టర్ రిలీజ్ అయింది, టీజర్ కూడా రిలీజ్ అవడంతో మంచి హైప్ రావడం జరిగింది. పుష్ప సినిమాతోని మన అల్లు అర్జున్ వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్గా ఎదిగాడని చెప్పుకోవచ్చు. అయితే అటు అల్లు అర్జున్ కానీ ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ ఇలా ప్రాజెక్టు పైన అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ బస్ ఏంటిది, ఈ సినిమాకి సంబంధించి మన షూటింగ్ కానీ మరి ప్రీ ప్రొడక్షన్స్ కానీ త్వరలో ప్రారంభమవుతున్నట్లయితే తెలుస్తుంది. షూటింగ్ వచ్చేసరికి ఈ సంవత్సరం దసరా వరకు సెట్ పైనకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. దీనిపైన కూడా మూవీ మేకర్స్ గారు చెప్పడం జరిగింది. మూవీ మేకర్స్ వచ్చేసి ఈ సినిమా మ్యాక్సిమం దసరా లోపే సెట్ పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాత్రమైతే ప్రజెంట్ మాత్రమైతే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్లయితే చెప్తున్నారు. ఇంతకుముందు దాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చేసరికి గుంటూరు కారంతో బిజీగా ఉన్నారు. గుంటూరు కారం అయిపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మన అల్లు అర్జున్తో చేయబోయే సినిమా పైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్లుగా అయితే తెలుస్తున్న సమాచారం. అయితే వీరిద్దరు కాంబినేషన్లు ఇప్పటికే 3 సినిమాలు రావడం జరిగింది. 3 సినిమాలు అంటే సూపర్ హిట్ సాధించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అలా వైకుంఠపురం సినిమా మాత్రం అయితే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం జరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అయితే కలెక్షన్ల వర్షం కురిపించిందని చెప్పుకోవచ్చు. అలా వైకుంఠపురంలో ఉన్న సినిమా మాత్రమైతే తెలుగులో, తమిళ్లో, కన్నడంలో ఓవరాల్ ఇండియాలో భారీ స్థాయిలో సూపర్ హిట్ సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోనే మన అల్లు అర్జున్ గారికి వేరే లెవెల్ క్రేజ్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీరిద్దరు కాంబోలో వచ్చిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి జూలై మాత్రమైతే సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుందని కూడా తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ వచ్చేసరికి దాదాపు 300 కోట్ల పైచలకే ఉన్నట్లు అయితే తెలుస్తుంది. ఈ సినిమాలో వచ్చేసరికి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ అయితే డిఫరెంట్గా ఉండబోతున్నట్లు అయితే తెలుస్తుంది. ముఖ్యంగా సినిమాలో మొత్తం అయితే అల్లు అర్జున్ క్యారెక్టర్ హైప్ ఉండే విధంగానే ఈ స్టోరీ ఉండబోతున్నట్లుగాను అయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇందులో సాలిడ్ వేరియేషన్ తోని, సాలిడ్ కంటెంట్ తోటి అల్లు అర్జున్ యొక్క క్యారెక్టర్ ఉండబోతున్నట్లు అయితే సమాచారం అయితే అందుతుంది. మరి మాటల మాంత్రిక త్రివిక్రమ్ గారు మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా పైన మాత్రం అయితే ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అప్డేట్ కోసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ అప్డేట్ పైన అయితే మరి త్వరలోనే మూవీ మేకర్స్ అయితే ఒక క్లారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం, దీనిపైన అయితే ఇంకెప్పుడైనా క్లారిటీ కానీ ఏమైనా అప్డేట్ కానీ వచ్చిందంటే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.